ఇది ఏ రోజైతే నేను లైవ్లో చూశానో నేను ఆ రోజే అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి హరీష్ గారు నోటమ్మట వచ్చింది ఏంటంటే ఆడవాళ్ళతోనే మాట్లాడతావా అనేసి. ఇదే మాట యాజ్ ఇట్ ఈస్గా ఒక అమ్మాయిని అంటే మనం జస్ట్ వర్డ్స్ స్విచ్ చేసుకోండి, అబ్బాయిలతోనే మాట్లాడతావా అని. ఇట్స్ అ క్యారెక్టర్ అసాసినేషన్. అబ్బాయికి ఒకటి కాదు, అమ్మాయికి ఒకటి కాదు. అది ఎందుకు హైలైట్ అవ్వలేదు? మీరు ఎందాక అన్నది అతను అమ్మాయిలతో ఎమాన్యుల్ అన్నది ఎందుకు హైలైట్ అవ్వలేదు? హైలైట్ అయితే హరీష్ గారికి అంత ప్రాబ్లం ఉండేది కాదు. అదే అంటున్నా, ఎందుకు అవ్వలేదు అంటున్నా. నేను మిమ్మల్ని ఖండించాను ఇప్పుడు. 100%. సో అదే అంటున్నా, ఏం హైలైట్ చేస్తున్నారు మీరు? అడగాల్సిన క్వశ్చన్ మీరు B2C అడుగుతున్నారు. A to C జరిగినప్పుడు A to C కాబట్టి ఈ క్వశ్చన్ ఇలా వచ్చింది. ఇమాన్యుల్ అలా అన్నాడు కాబట్టి ఈయన అనాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. ఆయన ఫస్ట్ టైం ఇమాన్యుయల్ తో అయినప్పుడు కూడా నాది రియాక్షన్ మాత్రమే. ఎవ్రీ టైం ఆయన రియాక్షనే ఉంటది. ఇట్స్ యాక్షన్ వెరీ రేర్ మేబీ. ఓకే, మేబీ అవసరం ఉండి దాన్ని ఈవెన్ హీ హ్యాస్ దట్ క్యాపబిలిటీ టు ఈవెన్ కంట్రోల్ దట్. యాక్షన్ కి ఇమీడియట్ గా ఎప్పుడు వెళ్ళరు. హీ నో దట్ ఆ వాల్యూ, బికాజ్ ఆయన నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అది. సో కాబట్టి ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ జరిగింది అనుకున్నప్పుడు A to C మాట్లాడుకోవాలి. A to C జరిగిందంటే A to Cనే మాట్లాడుకుందాం. ఇది కాదు నువ్వు B నుంచి C వరకు మాట్లాడేసుకుని అన్నట్టు. అందుకే సబ్జెక్టివ్ కరెక్షన్ అని చెప్పి మిమ్మల్ని కూడా అడగడం జరిగింది యాక్చువల్గా. సో అట్లీస్ట్ మీరు కూడా అదే ఇంటెన్షన్ సెట్ చేస్తారని చెప్పేసి. కరెక్ట్, దాన్ని కరెక్ట్ గా క్లారిటీగా ఇచ్చారు. ఆ ఉద్దేశం కాదంటే ఇది కూడా ఆ ఉద్దేశం. 100% కరెక్ట్.